ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మగో విప్రసన్మూలా బ్రహ్మగో శిఖరకూలా గోవింద గోవింద. నగశృంగ నివాసాయ నరమానసవాసినే నరసింహాయ దేవాయ శ్రీనివాసాయ తే నమః అని శమనానుజ యమునారయ శమనాగత గమనాశ్రయ జననావధి శయనే రతుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాదులను అన్నిటినీ చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకున్నాము. శ్రీ గణేశ ప్రార్థనా. నఖేన జిత శుభ్రాంశుం మఖేన హితకామదం ముఖేన హస్తినం దేవం సుఖే నమత సాదరం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. ప్రత్యక్ష విషయాభాయ పరోక్షాఖ్యాననామినే ప్రత్యక్ష రూపమానాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణేన పురుషేణ చ పౌరుషేయం వ్యాసప్రసూతశుకభాషిత పౌరుషేయం సంసారఘోర ఘనధూర్హత పౌరుషేయం వేదాంతమాలపత భాగవతం ఋషేయం. శ్రీ గురుభ్యో నమః. కంసుడు పాపం చాలా తెలివిగా కన్నీళ్లు పెట్టుకుని చెల్లెలు అలాగే బావగారు వీళ్ళిద్దరి కాళ్ళు పట్టుకుని నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, మీరు తత్వదృష్టితో ఆలోచించుకుంటే తప్పు లేదు ఒప్పు లేదు, వ్యవహార దృష్టితో ఆలోచించుకుంటే నేను చెప్పిన సారీ సరిపోతుంది, కాబట్టి నన్ను క్షమించి మీ దారిని మీరు పోండి అన్నాడు. కొంతలో కొంత వాళ్ళకి కట్టినటువంటి సంఖ్యలని వాటిని విడదీసేశాడు. ఫ్రీ అన్నాడు. అంతా బాగానే ఉంది అనుకుని వాళ్ళు కూడా ప్రసన్నంగా మంచిగా మాట్లాడారు అని అనుకుని ధైర్యంతో ఇంటికి చేరాడు. ఇంటికి చేరి ఏదో విధంగా తెల్లవారుజామున 3 అయింది అనుకున్నాం కదా, అక్కడి నుంచి ఆ రాత్రిని ఏదో విధంగా గడిపాడు. గడిపి పైన ఏం చేశాడు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం కంస ఆహూయ మంత్రిణః తేభ్య ఆచష్ట తత్సర్వం యదుక్తం యోగ నిద్రయా అని ప్రారంభించి, తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం ఆ రాత్రి గడిచిన తర్వాత కంసుడు తెల్లవారుతూనే ఆహూయ మంత్రిణః తన మంత్రుల్ని పిలిచి ఓ పెద్ద ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్లో తేభ్య ఆచష్ట వాళ్ళకి చెప్పాడు. తత్సర్వం పూసకొచ్చినట్టు మొత్తం చెప్పాడు, ఏమీ దాచలేదు. యదుక్తం యోగ నిద్రయ, చివరికి తాను ఆ పసిపిల్ల 2 కాళ్ళు ఎత్తి బలంగా నేల మీద కొట్టబోయింది, ఆ పసిపిల్ల పైకి ఎగిసింది, ఆ పసిపిల్ల తనతో అన్న మాటలు అష్టభుజ రూపం అన్నీ చెప్పాడు. ఏమీ దాచుకోకుండా ఉన్నదినట్టుగా చెప్పాడు. దాదాల దగ్గర వాళ్ళ దగ్గర దాచకూడదంటారు కదా, అందువల్ల దాచకుండా అన్నీ నిజాలే చెప్పాడు. తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం కంస ఆహూయ మంత్రిణః తేభ్య ఆచష్ట తత్సర్వం యదుక్తం యోగ నిద్రయ. ఆకర్ణ్య భర్తుర్గదితం తమూచుర్దేవశత్రవః దేవాన్ ప్రతి కృతామర్షాః దైతేయాః నాతికోవిదాః. ఆకర్ణ్య వచ్చిన వాళ్ళందరూ కూడా విన్నారు చక్కగా. ఎందుకంటే భర్తుర్గదితం, తమ రాజు చెప్తున్నటువంటి మాటలు ఇవి, అందువల్ల ఆయన చెప్పినట్లుగా శ్రద్ధగా విన్నారు. విని తర్వాత తమూచుహు ఆయనతో అన్నారు. ఎవరి మంత్రులు? దేవశత్రవః, దేవతలు అంటే గిట్టని వాళ్ళు, దేవతలు అంటే చిచి అని విసుక్కునేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ మంత్రులు. వాళ్ళని చేరదీసి వాళ్ళని మీరే మంత్రులు అన్నాడు.
కాబట్టి వాళ్ళే వీళ్ళు. దేవాన్ ప్రతి కృతామరుషాహ, దేవతలంటే ఎందుకు గిట్టరు? దేవతలు వీళ్ళకి ఏం హాని చేశారు? దేవుడు అనేవాడు ఎవరు వచ్చి ఈ నాస్తికుల్ని ఏం అడిగాడు? ఏ దేవుడు వచ్చి ఈ నాస్తికుల్ని ఏం అడిగాడు? నాకు నువ్వు నైవేద్యం పెట్టకపోతే నీకేదో అయిపోతుంది, నేను పాడు చేస్తాను అని ఏ దేవుడు భయపెట్టాడు? కానీ ఆ కారణమేం లేకుండా దేవతల మీద అసూయ కొద్దీ దేవాన్ ప్రతి కృతామరుషాహ, అసూయ కొద్దీ వాళ్ళు దేవతల్ని శత్రువులుగా మార్చుకున్నారు. దేవతల మీద అసూయ ఏంటి? నన్ను కాకుండా మరొకవన్నెవన్నో పూజించటం ఏంటి? నన్ను గొప్పవాడిని అని అనకుండా ఇంకోన్నెవన్నో గొప్పవాడిని అనటం ఏంటి? ఇంకోన్నెవన్నో చూసి వాడు గొప్పవాడు అనటం ఏంటి? నాకంటే గొప్పవాడు మరొకడు లేడు అనేటువంటి ఈగో. దాంతో ఆ అమర్షతో, ఆ అసహనంతో, లేకపోతే ఆ అసూయతో వాళ్ళు దేవతల్ని శత్రువులుగా భావించిన వాళ్ళు. దైతేయ అందరూ రాక్షసులనే చేరదీశాడు. కొంతమంది రాక్షసుల్ని ఉపాసనలతో, అంటే ఆ చెడు ఉపాసనలతో చేరదీశాడు. కొంతమందిని వశపరుచుకున్నాడు, కొంతమందిని బాబు అన్నాడు. అందరూ కలిసి ఒక చోటకి చేరారు. వీళ్ళలో తెలివిగా సలహా చెప్పగలిగిన వాడు ఒక్కడంటే ఒక్కళ్ళేడు. ఒక్క పురుగు కూడా అలాంటిది కాదు. నాతి కోవిదాహ, ఎవ్వరూ తెలివైన వాళ్ళు కారు, తెలిసిన వాళ్ళు కారు, ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేవాళ్ళు. అందరూ పాపం వైపుకి దారి చూపించేవాళ్ళే. అలాంటి మూర్ఖులే అందరూ. ఎవరికి ఆలోచన తట్టినా సరే ఆ ఆలోచన చండాలంగా ఉండాల్సిందే తప్ప, ఆ ఆలోచన నికృష్టంగా ఉండాల్సిందే తప్ప గొప్పగా మాత్రం ఉండటానికి వీల్లేదు అనే స్థాయి వాళ్ళు. ఆకర్ణ్య భర్తుర్గదితం తమూచుర్దేవశత్రవ దేవాన్ ప్రతి కృతామరుషా దైతేయ నాతి కోవిదాహ. వాళ్ళు మాట్లాడారు. ఏమని మాట్లాడారు? ఏవంచేత్తర్హి భోజేంద్ర పురగ్రామ వ్రజాదిషు అనిర్దశాన్ నిర్దశాంశ్చ హనిష్యామోద్య వై శిశూన్. ఏం పెద్ద విషయం కాదు. ఆ యోగమాయ ఏం చెప్పింది? నిన్నేం చేయను అని చెప్పింది. సో సేఫ్, యోగమాయతో నీకు భయం లేదు. నిన్ను చేసేవాడు ఎక్కడో దాగి ఉన్నాడు, ఎక్కడో పెరుగుతున్నాడు అని చెప్పింది. అంతే కదా. ఏవం చేత్తర్హి, అంతైతే గనక, ఇలా అయితే గనక భోజేంద్ర, ఓ మహారాజా, ఓ పని చేద్దాం. పుర గ్రామ వ్రజాదిషు, నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ చివరికి గొల్లపల్లెల్లో కానీ ఎక్కడైనా సరే అనిర్దశాన్ నిర్దశాంశ్చ హనిష్యామోద్య వై శిశూన్, శిశువుల్ని సంహరించేసేద్దాం. శిశువులంటే పసిపిల్లల్ని సంహరించేద్దాం. పసిపిల్లలు పురిటి బిడ్డలైనా ఓకే, నో ప్రాబ్లం. అనిర్దశాన్, 10 రోజులు దాటని వాళ్ళు పురిటి బిడ్డలు, ఏం లేదు, మనకు అలాంటి నియమాలు ఏం లేవు కదా, మనం తెలివిగా ఆలోచించేవాళ్ళం కదా, వాళ్ళని కూడా సఫా చేసేద్దాం. నిర్దశాంశ్చ, పురిటి బిడ్డలుగా దాటిపోయి నెలల పిల్లలు, సంవత్సరాల పిల్లలు, 11, 12, 13 ఏళ్ళు వచ్చేంత వరకు, లేదా పీడియాట్రిక్ ట్రీట్మెంట్కి అర్హులైన వాళ్ళని ఏదో మనం సెలెక్ట్ చేసుకుని వాళ్ళందరినీ మట్టు పెట్టేద్దాం, అయిపోతుంది, నీ సమస్య తీరిపోయింది. ఏవంచేత్తర్హి భోజేంద్ర పురగ్రామ వ్రజాదిషు అనిర్దశాన్ నిర్దశాంశ్చ హనిష్యామోద్య వై శిశూన్. కిముద్యమై కరిష్యంతి దేవా సమరభైరవ నిత్యముద్విగ్న మనస జ్యాఘోషైర్ధనుషస్తవ. ఈ పని చేస్తే దేవతలకు కోపం వచ్చేసి వాళ్ళు ఏమన్నా నీ మీదకి వచ్చేస్తారని భయమా? భయమేమో, మనకేం భయం. కిముద్యమై కరిష్యంతి, వాళ్ళు మన మీదకి ఏం దండెత్తుకొస్తారు. దేవతలు సమరభైరవ, యుద్ధం అంటేనే భయపడతారు. అలాంటి సమరభైరవులు దేవతలు మన మీదకి ఏం వస్తారు యుద్ధానికి? నిత్యం ఉద్విగ్న మనస, ఎప్పుడూ భయపడుతూ ఎక్కడో ఇక్కడ దాక్కుంటూ ఉంటారు. మనం రమ్మంటే రారే. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా నువ్వు ఉన్నావని మాకు చూపించు, నేను నమ్ముతాను అంటే ఎవరు రారే బయటికి. కాబట్టి వాళ్ళు భయపడుతున్నారని అర్థం. నిత్యం ఉద్విగ్న మనస జ్యాఘోషై, నువ్వు సరిగ్గా విల్లుకి ఆ నారిని కట్టి ఇలా ఠంగ్ ఠంగ్ అని శబ్దం చేసావా, దానికే భయపడి పారిపోవాల్సిందే వాళ్ళు. జ్యాఘోషై ధనుషస్తవ. కిముద్యమై కరిష్యంతి దేవా సమరభైరవ నిత్యం ఉద్విగ్న మనస జ్యాఘోషైర్ధనుషస్తవ. ఇదేదో మేము పొగుడుతున్నామని అనుకునేవు, పొగటిట్లా. గత జన్మలో నువ్వు కాలనేమిగా ఉన్నప్పుడు ఇలాగే కదా వాళ్ళు చేసింది. అస్యతస్తే శరవ్రాతై హన్యమానా సమంతతః జిజీవిషవ ఉత్సృజ్య పలాయన పరాయయు. నీ గత జన్మలో అస్యతస్తే శరవ్రాతై, నువ్వు బాణాలు పుంఖాలుగా వదులుతూ ఉంటే, శరవ్రాతై బాణం మీద బాణం, బాణం మీద బాణం, బాణం మీద బాణం అని బాణాల పరంపరగా నువ్వు వదిలేస్తూ ఉంటే, హన్యమానః అక్కడ గుచ్చుకుని దెబ్బలు తగిలి సమంతతః అన్ని వైపుల నుంచి బాగా దెబ్బలు పడిపోయి
ఇలా ఈ 4-5 బాణాలు గుచ్చుకుంటే మనం పౌరం కూడా పోతామేమో అని భయపడి జిజీవిషవ జీవనేచ్ఛతో ఉత్సృజ్య వాళ్ళ చేతుల్లో ఉండే ఆయుధాలను అక్కడికక్కడ వదిలి పారేసి పలాయన పరాహ యయుహు పారిపోయారు కదా, యుద్ధం నుంచి పారిపోయారు కదా. అప్పుడు అలాంటి దేవతల గురించి మనకెందుకు భయము? అస్యతస్తే శరవ్రాతై హన్యమానా సమంతతః జిజీ విషవ ఉత్సృజ్య పలాయన పరాయయు. కేచిత్ ప్రాంజలయో దీనాః న్యస్తశస్త్రాదివౌకసః ముక్తకచ్చశిఖా కేచిత్ భీతాస్మ ఇతి వాదినః. కేచిత్ కొంతమంది ప్రాంజలయ 2 చేతులు జోడించి దీనంగా వేడుకున్నారు కదా, దీనంగా వేడుకున్నారు. న్యస్తశస్త్రాః ఆయుధాలని పారేసి మేము ఆయుధాలని పారేసాము, మేము యుద్ధం చేయట్లేదు, సంధి సంధి అని అరిచారు కదా. దివౌకసహ స్వర్గంలో నివాసం ఉండేటువంటి మహామహావీరులందరూ కాలనేమిగాను ఉన్నప్పుడు ఈ పని చేశారు కదా. ముక్త కచ్చ శిఖాహ పంచెలు ఊడిపోతే, ముక్త కచ్చ అంటే పంచెల తాలూకు ఇవన్నీ ఊడిపోతే అవి సరిచేసుకోకుండా శిఖాహ పిలక ముడి ఊడిపోయినా సరే దాన్ని కూడా సరిచేసుకోకుండా భీతాహ భయంతో గడగడలాడుతూ భీతాస్మహ ఇతి మేము భయపడ్డాము, నువ్వంటే మాకు భయం ఉంది, నీకు మేము దాసులం అవుతాము అని చెప్పి నీ శరణు జొచ్చారు కదా. కేచిత్ ప్రాంజలయోదీనాన్ న్యస్తశస్త్రాదివౌకసః ముక్త కచ్చ శిఖా కేచిత్ భీతాస్మ ఇతి వాదినః. నువ్వు నత్వం విస్మృత శస్త్రాస్త్రాన్ విరథాన్ భయసంవృతాన్ హంస్యన్యాసక్త విముఖాన్ భగ్నచాపాన్ అయుధ్యతః. నువ్వు ఆ రోజు వాళ్ళతో యుద్ధం చేయకుండా వదిలేసావు కదా. నత్వం నువ్వు వాళ్ళతో యుద్ధం చేయలేదు. విస్మృత శస్త్రాస్త్రాన్ వాళ్ళకి పాపం శస్త్రాలు అస్త్రాలు చేతిలో ఏం ఆయుధం ఉంది, ఏ ఆయుధం వాడు వాళ్ళగలరు, ఇలాంటివేవి గుర్తే లేదు. భయంతో మొత్తం గడగడ వణికిపోతున్నారు, వాళ్ళకి ఏం గుర్తు రావట్లేదు అనుకుని పోన్లే పాపం వదిలేసావు కదా. విరథాన్ రథం లేని వాళ్ళతో నేనేం యుద్ధం చేస్తాను అనుకుని వదిలేసావు కదా. భయ సంవృతాన్ భయంతో వాళ్లే గడగడలాడుతుంటే ఇంకా నేనెందుకు భయపెట్టడం అని అనుకుని వదిలేసావు కదా. అన్యాసక్త విముఖాన్ ఏదో పలాయనం చిత్తగించాలి అనే ప్రయత్నంలో ఉండేవాడి వెంటపడి వాడి వీపు బాణం మనం ఎందుకు వేయటము అని అనుకుని వదిలేసావు కదా. భగ్నచాపాన్ ఆల్రెడీ వాడికి ఒకసారి విల్లు విరిగి ఉంది, వాడి చేతులు కాళ్ళు నేనేం విరుస్తాను అని వదిలేసావు కదా. అయుధ్యత అసలు యుద్ధం చేయని వాడితో నేను ఎందుకు యుద్ధం చేస్తాను అని అనుకుని మహావీరుడివిగా నువ్వు వాళ్ళందరినీ వదిలేసావు కదా. నహంసి వాళ్ళందరినీ నువ్వేం చంపలేదు కదా. ఆ రోజు చంపకుండా మిగిలిన వాళ్ళే ఈ దేవతలు, వాళ్ళు నీ మీదకి ఏమొస్తారయ్యా. సత్వం నత్వం విస్మృత శస్త్రాస్త్రాన్ విరథాన్ భయ సంవృతాన్ హంస్యన్యాసక్త విముఖాన్ భగ్నచాపాన్ అయుధ్యతః అని అన్నారు. ఈ పారిపోయిన దేవతలు ఎవరో, భయపడ్డ దేవతలు ఎవరో, వాళ్ళ పేర్లు ఏమిటో, వీళ్ళు ఎందుకు అలా చేశారో మనకేం తెలీదు. ఆ రాక్షసులు అన్నమాట నిజమో అబద్ధమో కూడా తెలియదు అనటమైతే అన్నారు. అసలు ఇలా కాదయా. కిం క్షేమశూరైర్విబుధై అసంయుగ వికత్తనై రహోజుషా కిం హరిణ శంభునా వా వనౌకస కిం ఇంద్రేణాల్పవీర్యేణ బ్రహ్మణా వా తపస్యత అని అన్నారు. అసలు దేవతలంటే మనకు భయం ఎందుకయ్యా. కిం క్షేమశూరైర్విబుధై వాళ్ళు ఎక్కడైనా కన్స్ట్రక్టివ్గా పనిచేశారా? పనిచేయలా. ఉన్నదాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడూ వెంపర్లాడుతూ ఉంటారు. వాళ్ళకేదో స్వర్గం అంటూ రాజ్యం ఉంది, ఆ రాజ్యాన్ని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. వాళ్ళు క్షేమశూరాహ ఉన్నదాన్ని కాపాడుకోవడానికి పనికొచ్చేవాళ్ళు. వాళ్ళతో మనకేంటి తగాదా. కిం క్షేమశూరైర్విబుధై వాళ్ళు మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడతారు? అసంయుగ వికత్తనై ఓహో పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. యుద్ధం లేకపోతే, యుద్ధం కాకపోతే అక్కడ, యుద్ధం వస్తే మాత్రం బాబ్బా వదిలేసేయి బాబు నీ పుణ్యం ఉంటుంది అని వదిలించుకుంటారు. అసంయుగ వికత్తనై రహోజుషా కిం హరిణ వీళ్ళందరికీ నాయకులు కొంతమంది ఉన్నారు. మొత్తం 4 ఉన్నారు. ఒకడు శ్రీమన్మహావిష్ణువు, ఒకడు శంకరుడు, మరొకరు బ్రహ్మ, మరొకడు ఇంద్రుడు. వీళ్ళకి నాయకులు. వీళ్ళలో ఈ నాయకుల్లో హరిణ శ్రీహరి రహోజుష ఎప్పుడూ రహస్యంగా ఉంటాడు, దొరకడు, వాళ్ళకే కనిపించడు. ఆ దేవతలే వెళ్ళి మొరలు పెట్టుకున్నా సరే కనిపించడు. రహోజుష కిం హరిణ వాళ్ళకే కనిపించినవాడు మన్నేం చేస్తాడు. ఇంకొక ఆయన ఉన్నాడు శంభు ఏంటి ఆయన వల్ల అన్నీ మంచే జరుగుతాయి అని శంభావయతి ఇది శంభు అని పేరు పెట్టుకున్నాడు ఆయన. కానీ ఎక్కడుంటాడు? వనౌకస ఎక్కడో శ్మశానంలో దాక్కుంటాడు.
శ్మశానంలో ఎందుకు దాక్కున్నావయ్యా అంటే నాకు వైరాగ్యం అంటాడు. ఆయనకే వైరాగ్యం ఉన్నవాడు వీళ్ళని నేను రక్షిస్తాడు? ఆయన శరీరాన్ని ఆయనే చూసుకోకుండా, ఆయనకంటూ ఒక ఇల్లు ఉంచుకోకుండా చూసుకునేవాడు వీళ్ళకేం చేస్తాడు న్యాయం? అందువల్ల ఆ నాయకుడితోనూ వీళ్ళకి పని లేదు. పోనీ బ్రహ్మ అని ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయనకి 4 ముఖాలు ఉన్నాయి. 4 ముఖాలతో ఎప్పుడు చూసినా సరే వేదం చెప్పుకుంటూ ఉంటాడు, తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఎక్కడ బ్రహ్మలోకంలో ఎక్కడో తామర పూలో మధ్యలో కూర్చుని తపస్సు చేసుకుంటాడు. తపస్సు చేసుకునేవాడిని ఎవరినైనా కదిలిస్తే తపస్సు చేసుకునేవాడు ఏమంటాడు? కాస్త ఆగు నాయన, ఈ పన్నం పూర్తి చేసుకొస్తాను, కాస్త ఆగు నాయన, ఈ జపం పూర్తి చేసుకొస్తాననే కదా అంటాడు. ఆయన ఏం కాపాడతాడు వీళ్ళని? బ్రహ్మణావా తపస్యతాకిం. ఇకపోతే ఇంద్రుడు ఒక్కడు మిగిలాడు. ఇంద్రుడు అల్పవీర్యేణ, అంత సామర్థ్యం ఉన్నవాడేం కాడు. అంత సామర్థ్యం ఉన్నవాడు కానీ ఇంద్రుడు నిన్నేం చేస్తాడు? కాబట్టి నాయకులు నిన్నేం చేయలేరు, దేవతలు నిన్నేం చేయలేరు. కిం క్షేమశూరైర్విబుధై అసంయుగ వికత్తనై రహోజుషా కిం హరిణ శంభునావా వనౌకసా కిం ఇంద్రేణాల్పవీర్యేణ బ్రహ్మణావా తపస్యత అని అన్నారు. దేవతల గురించి ఏమన్నారో పక్కన పెట్టేస్తే శ్రీహరి గురించి, శంకరుడి గురించి, బ్రహ్మగారి గురించి కరెక్ట్గానే అన్నారు. ఆయన రహస్యంగానే ఉంటాడు, అందరి హృదయాల్లోనూ అంతర్యామిగా రహస్యంగా దాక్కుని ఉంటాడు. కాబట్టి రహోజుషా కిం హరిణ, ఆయన బయటికి తెస్తే, ఆయన ఉన్నాడని గుర్తిస్తే అప్పుడు ఆయనతో ఏ పని జరుగుతుందో తెలుస్తుంది. అంతవరకు ఏం తెలుస్తుంది? శంభునావా వనౌకసాం, ఎక్కడో శ్మశానంలో వైరాగ్యంగా ఉండేటువంటి శంకరుడు శంభువు అని అంటే ఆయన దగ్గరికి వెళితే ఆయన చేసిన వైరాగ్యం ఏమిటి, ఆయన చేసిన సాధన ఏంటి, లేదా ఆయనకున్న వైరాగ్యం ఏంటి, ఆయన వైరాగ్యాన్ని ఎలా ప్రదర్శిస్తున్నాడు అని తెలుసుకుని దాని ద్వారా ఏమన్నా ప్రయత్నిస్తే అప్పుడు ఆయన శంభువు ఎలా అయ్యాడని తెలుస్తుంది. లేకపోతే ఏం తెలుస్తుంది? బ్రహ్మణావా తపస్యత, బ్రహ్మగారు తపస్సు చేయడం నిజమే. ఆయన పుట్టిందే తపస్సుతో పుట్టాడు, తపస్సుతోనే పెరిగాడు, తపస్సుతోనే ఉన్నాడు. ఆ తపస్సు యొక్క మహిమ అనేది తెలిస్తే ఆయన ఎందుకు తపస్సు చేస్తున్నాడు, ఇంత స్థాయికి వచ్చినా ఎలా తపస్సు చేస్తూ ఉండగలుగుతున్నాడు, ఇన్ని పనులున్నా తపస్సు ఎందుకు మానుకోవడం లేదు అని తెలుస్తుంది. లేకపోతే ఏం తెలుస్తుంది? కిం ఇంద్రేణ అల్పవీర్యేణ, అది నిజమే. ఇంద్రుడి యొక్క పరాక్రమం ఏ పాటిది? అసలు ఇంద్రుడికి పరాక్రమం ఎందుకు? ఇంద్రుడిని ఏమన్నా నువ్వు అందరితోనూ యుద్ధాలు చేస్తూ కూర్చోమని పెట్టారా? సాత్వికమైన ఉపాసన చేసుకో, సాత్వికమైన ఉపాసనకు ఫలితంగా నిన్ను ఇక్కడ కూర్చోబెడుతున్నామని అన్నారు. ఏమన్నా ఆయనకి ఏమైనా ఇబ్బంది ఉంటే బ్రహ్మగారు ఉన్నారు, శివుడు ఉన్నాడు, పరమేశ్వరుడు ఉన్నాడు, విష్ణు ఉన్నాడు, వాళ్ళు చూసుకుంటారు. ఆయనకేమంత హడావిడేం లేదు, అంత అవసరమూ లేదు. అవసరమైతే అందరూ కలిసి ఆయన్ని గట్టెక్కిస్తారు. ఏమొచ్చాయి ఇప్పుడు తప్పు? ప్రతి రాజు కిందకి దిగి యుద్ధం చేయాలని రూలేముంది? అది ఎక్కడుంది చరిత్రలో? కాబట్టి రాక్షసులు మాట్లాడిన దాంట్లో ఈ 4 మాటల్లో అబద్ధాలేం లేవు, అసంగతంగా ఏమీ లేదు. కానీ వాళ్ళ భావం మాత్రం బాగాలేదు. కిం క్షేమశూరైర్విబుధై అసంయుగ వికత్తనై రహోజుషా కిం హరిణ శంభునావా వనౌకసా కిం ఇంద్రేణ అల్పవీర్యేణ బ్రహ్మణావా తపస్యత తథాపి దేవాः సాపత్న్యాత్ నోపేక్ష్యా ఇతి మన్మహే తతస్తన్మూలఖననే నియుంక్ష్వాస్మాన్ అనువ్రతాన్ అని మాత్రం అన్నారు. తథాపి ఎవరూ ఏం చేసేది లేదు. కానీ దేవతలు సాపత్న్యాత్ మనకి దాయాదులు అవుతారు. దాయాదుల్ని మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. పరాయి వాడిని క్షమించి వదిలేసేయచ్చు. దాయాది మనవాడు అంటే అస్సలు వదలకూడదు. దాయాది మీద మనవాడి మీద కనుక కోపం వచ్చిందంటే ఆ కోపాన్ని తీర్చుకోవాలి. వాడు నాశనం అయిపోవాలి, మనము నాశనం అయిపోవాలి తప్ప అస్సలు తీర్చుకోకుండా వదిలిపెట్టకూడదు. అది మనకి ప్రెస్టీజ్ కాదు. అందువల్ల సాపత్న్యాత్ నోపేక్ష్యాః, వాళ్ళని వదిలిపెట్టకూడదు, వాళ్ళని అశ్రద్ధగా వదిలేసేయకూడదు. పోన్లు ఏం చేస్తారులేని వదిలేయకూడదు. ఇది మన్మహే అని అనుకుంటున్నాం. అయితే ఏం చేయాలి? నువ్వేం చేయొద్దు. తతస్తన్మూలఖననే, వీళ్ళకి మూలం ఏమిటో ఆ మూలాన్ని తవ్వేసే పనిని మాకు ఒప్పగించు. వీళ్ళ మూలాలని గనక తవ్వేస్తే, మూలం దగ్గర వేళ్ల దగ్గర తవ్వేస్తే చెట్టు పడిపోయినట్టుగా వీళ్ళు పడిపోతారు. నియుంక్ష్వ, మాకు ఆదేశం చెయ్యి, మాకు ఆజ్ఞలు జారీ చెయ్యి. అస్మాన్, మేమందరం నీకోసమే ఉన్నాము. అనువ్రతాన్, నువ్వేం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని అన్నారు. తథాపి దేవా సాపత్న్యాత్ నోపేక్ష్యా ఇతి మన్మహే తతస్తన్మూలఖననే నియుంక్ష్వాస్మాన్ అనువ్రతాన్. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పారు. యథామయ వంగే సముపేక్షితో నృభిః న శక్యతే రూఢపదశ్చికిత్సితుం యథేంద్రియగ్రామ ఉపేక్షితస్తథా రిపుర్మహాన్ బద్ధబలో న చాల్యతే అని చెప్పారు.
యథా ఏ రకంగానైతే ఆమయ రోగం అనేది అంగే శరీరంలో చిన్నగా పుడుతుంది, పుట్టినప్పుడు దాన్ని మనం అశ్రద్ధ చేశామా, సముపేక్షిత దాన్ని అశ్రద్ధ చేశామా, నృభి ఆ రోగం వచ్చిన వాడికి అది బలపడిపోతుంది, రోగం అనేది బలపడిపోతుంది. అది రూఢపద తన వేళ్ళన్నిటినీ అన్ని వైపులకి ప్రసరింపజేసి వేళ్ళు ఊనుకుని ఉంటుంది. దాని తర్వాత నశక్యతే చికిత్సితం, ఆ తర్వాత చికిత్స అనేది కుదరదు. నృభి ఎంతటి వాళ్ళు ప్రయత్నం చేసినా మానవులకు గనక రోగం అనేది మొదటి దశలో త్రుంచకపోతే, రోగాన్ని ముదిర్చేసేస్తే, రోగం తాలూకు చిలవల పలవలు గనక పెరిగిపోతే ఇంకా దాన్ని సరిచేయడం అనేది వల్ల కానే కాదు. మొదట్లో సరిచేస్తేనే సరిచేసినట్లు, క్రానిక్గా మార్చేస్తే గనక దాన్ని ఎవరు బాగు చేయలేరు. అలాగే యథా ఇంద్రియగ్రామ ఉపేక్షిత, ఇంద్రియాలని మొదట్లో చిన్నప్పుడే కాస్తంత సంయమనం చేసుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి. తర్వాత చూసుకుందాంలే, చివరిలో చూసుకుందాంలే అని అనుకుంటే అస్సలు మాట వినవు అవి. ఇంద్రియగ్రామ ఉపేక్షిత. అలాగే తథా రిపుర్మహాన్ బద్ధబలో నచాల్యతే, శత్రువుల్ని మొదట్లోనే తుంచేసేయాలి. వాళ్ళకి బలం గనక సమకూరిందంటే, వాళ్ళు గనక బలం పుంజుకున్నారంటే తర్వాత మనం ఏం చేయలేం వాళ్ళని. కాబట్టి దేవతల్ని కూడా మనం అశ్రద్ధ చేయొద్దు, వాళ్ళని ఇప్పుడే మనం దెబ్బతీసేసేద్దాము. వాళ్ళు గనక బలం పుంజుకున్నారంటే మనం వాళ్ళని ఏం చేయలేకపోతాము అని కూడా చెప్పారు. యథామయోంగే సముపేక్షితో నృభి నశక్యతే రూఢపదశ్చికిత్సుతుం యథేంద్రియగ్రామ ఉపేక్షితస్తథా రిపుర్మహాన్ బద్ధబలో నచాల్యతే. సరే, ఓకే, మీరు వెళ్ళి వాళ్ళ వేళ్ల దగ్గర తవ్వేస్తారు, వేరేంటి, ఏం తవ్వుతారు, ఎలా తవ్వుతారు చెప్పండి అంటే చెప్పారు దానికి, మూలం హి విష్ణుర్దేవానాం యత్ర ధర్మ సనాతన తస్య చ బ్రహ్మ గో విప్రాహ తపో యజ్ఞా సదక్షిణా. వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడితే ఇదొక్క మాట కొంచెం సవ్యంగా ఉంది, ఎందుకో శ్లోకం ఇక్కడ కట్ అయింది కాబట్టి సవ్యంగా ఉంది, అపసవ్యత అనేది పై శ్లోకంలో ఎలా కనిపిస్తుంది. దేవతలందరికీ మూలం ఎవరు? విష్ణువు, శ్రీమన్మహావిష్ణువు మూలం. ఎందుకు మూలం? ఎత్ర ధర్మ సనాతన, సనాతనమైనటువంటి శాశ్వతమైనటువంటి వైదికమైన ధర్మం ఆ శ్రీమన్మహావిష్ణువులో ఉంది. లేదా ఆ శ్రీమన్మహావిష్ణువే ధర్మస్వరూపుడు, లేదా ధర్మమే శ్రీమన్మహావిష్ణువు యొక్క స్వరూపం. కాబట్టి ఈ దేవతల తాలూకు మూలం ధర్మమనైనా చెప్పచ్చు ఒక దృష్టికోణంతో, మరొక దృష్టికోణంతో శ్రీమన్మహావిష్ణువు అని చెప్పచ్చు. ఆ శ్రీమన్మహావిష్ణువుకి, ధర్మస్వరూపుడైనటువంటి శ్రీమన్మహావిష్ణువుకి బ్రహ్మ, వేదం అనేది మూలం. ఆ బ్రహ్మ వేదానికి గో విప్రాహ, ఆ వేదంలో చెప్పినటువంటి పనులు చేయటానికి వీలుగా నెయ్యి మొదలైనటువంటి ద్రవ్యాలను అందించేటువంటి గోవులు, ఆ వేదాన్ని అధ్యయనం చేసి అందులో ఉండేటువంటి విశేషాలను అందరికీ అందించేటువంటి బ్రాహ్మణులు, ఈ రెండూ మూలం. గో విప్రాహ. వీళ్ళకి అంటే గోవులు పక్కన పెడితే విప్రులకి, బ్రాహ్మణులకి తపస్సు అనేది మూలం. ఈ తపస్సుకి పరమ మూలం యజ్ఞాహ, ఆ వేదంలో చెప్పినటువంటి క్రియలను సక్రమంగా చేయటం. సదక్షిణాహ, దక్షిణతో సహా ఉన్న అంగాలను అన్నిటినీ సక్రమంగా పాటించి చూడటం అనేది మూలం. దేనికి దానికి విడిగా చెప్పుకున్నా పర్వాలేదు, ఒకదానికొకటి అని చెప్పుకున్నా, కలుపుకున్నా పర్వాలేదు, ఎలా చెప్పుకున్నా సరే ఈ ధర్మానికి బ్రహ్మ గో విప్రాహ తపో యజ్ఞా సదక్షిణాహ అనేవి మూలం. మూలం హి విష్ణుర్దేవానాం యత్ర ధర్మ సనాతన తస్య చ బ్రహ్మ గో విప్రాహ తపో యజ్ఞా సదక్షిణాహ. తస్మాత్ సర్వాత్మనా రాజన్ బ్రాహ్మణాన్ బ్రహ్మవాదినః తపస్వినో యజ్ఞశీలాన్ గాశ్చ హన్మో హవిర్దుఘాః. అందువల్ల తస్మాత్ సర్వాత్మన, అసలు ఇలా అలా అని చూడము, ఎలా కుదిరితే అలా, ఎలా పడితే అలా. రాజన్, ఓ భోజరాజా, ఓ కంసరాజా, బ్రాహ్మణాన్, ముందు బ్రాహ్మల్ని దొరికిన వాళ్ళని దొరికినట్టు వేసేస్తాము. బ్రహ్మవాదిన, అందులో వేదం చదువుకున్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని అస్సలు మిగల్చము. తపస్విన, తపస్సు చేసేవాళ్ళు ఉన్నారంటే ముందు ఆ పని చూస్తాం, వాళ్ళ పని చూస్తాము. యజ్ఞశీలాన్, యజ్ఞం చేసేవాళ్ళు, యాజ్ఞికులు ఉన్నారంటే వాళ్ళని ఏదో విధంగా మట్టు పెట్టేస్తాము. ఇది కాక గాశ్చ హన్మః, గోవుల్ని సంహరిస్తాము. ఎందుకంటే హవిర్దుఘాః, గోవులు లేకపోతే నెయ్యి ఏది, నెయ్యి లేకపోతే యజ్ఞాలేవి ఎక్కడి నుంచి సాగుతాయి?
అందువలన గోవులను ముందు సంహరిస్తాము. సంహరించడానికి వేరే వేరే కారణాలు పెడతాము, రకరకాల కారణాలు పెడతాము. తప్పేంటి అంటాము, అది కూడా ప్రాణే కదా, ఇంకో ప్రాణిని హింసిస్తున్నారు కదా, ఈ ప్రాణిని ఎందుకు హింసించకూడదు అని ఈ రకమైన లాజిక్లు మాట్లాడతాము. మానేస్తే అది మానేయమంటాము. పోనీ అది కూడా మానేస్తామరా అంటే చెట్లను ఎందుకు హింసిస్తున్నారు, చెట్లకు కాయలు కోయొద్దు అని పెడతాము, లేదా భూమిని తవ్వద్దు అని పెడతాము, పాలు తాగొద్దు అంటాము, పెరుగు తాగొద్దు అంటాము, ఏదో చెప్తాము, ఏదో చెప్తూనే ఉంటాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెడతాము. పెట్టేసి ఏదో విధంగా ఈ గోహత్యని ప్రోత్సహించేసేస్తాము. ప్రోత్సహించడం కాదు, మేము మా చేతులతో చేస్తాము. తస్మాత్ సర్వాత్మనా రాజన్ బ్రాహ్మణాన్ బ్రహ్మవాదినః తపస్వినో యజ్ఞశీలాన్ గాశ్చ హన్మో హవిర్దుఘాః విప్రా గావశ్చ వేదాశ్చ తపస్సత్యం దమశ్శమః శ్రద్ధా దయా తితిక్షా చ క్రతవశ్చ హరేస్తను. ఈ పని చేశామంటే శ్రీమన్ మహావిష్ణువు యొక్క శరీరాలు, ఆయన యొక్క దేహాలు దెబ్బతిన్నట్లే. ఎందుకంటే విప్రాహ బ్రాహ్మణులు, గావశ్చ గోవులు, వేదాశ్చ వేదాలు, తపః తపస్సు, దమః ఇంద్రియ నిగ్రహము, శమః మనోనిగ్రహము, సత్యం సత్యము, శ్రద్ధ దయ, అలాగే తితిక్ష సహనం, క్రతవః ఆయా యజ్ఞక్రతువులు, ఇవన్నీ కూడా హరేస్తను శ్రీహరి యొక్క ధర్మస్వరూపుడైనటువంటి శ్రీహరి యొక్క శరీరాలు లేదా శరీరంలోని అంగాలు. ఈ అంగాలని మేము దెబ్బతీసేస్తాము. విప్రాగావశ్చ వేదాశ్చ తపస్సత్యం దమశ్శమః శ్రద్ధా దయా తితిక్షా చ క్రతవశ్చ హరేస్తను. సహి సర్వాసురాధ్యక్షః హి అసురద్విడ్ గుహాశయః సహి సర్వసురాధ్యక్షః హ్యసురద్విడ్ గుహాశయః తన్మూలా దేవతాః సర్వాః సేశ్వరాः సచతుర్ముఖాः అయం వై తద్వధోపాయః యద్ ఋషీణాం విహింసనం. సహి ఆ శ్రీమన్మహావిష్ణువు సర్వసురాధ్యక్షః, దేవతలందరికీ అధ్యక్షుడు, దేవతలందరికీ నాయకుడు. కానీ అసురద్విట్ రాక్షసులంటే పడదు ఆయనకి. ఈయన్ని పట్టుకుని డైరెక్ట్గా ఆయన మీదే అటాక్ చేద్దాము అంటే దొరకడు. గుహాశయ, ఎక్కడో గుహల్లో దాక్కుంటున్నాడు. నిజమే కదా, ఎక్కడో హృదయం అనేటువంటి గుహల్లో దాక్కుంటాడు కదా. కాబట్టి గుహాశయ, ఎక్కడో గుహల్లో దాక్కుంటారు. వాళ్ళు ఏదో చెప్తారు, నమ్మక్కర్లేదు. ఏదో అంతర్యామి అని లోపల ఎక్కడో దాక్కున్నాడు అంటారు, అది కాదు. గుహాశయ, గుహల్లో ఎక్కడో దాక్కుంటున్నాడు, మనకి దొరకటం లేదు. తన్మూలా దేవతా సర్వాహ, ఆ శ్రీహరి ద్వారానే బలాన్ని మిగతా దేవతలందరూ పొందుతున్నారు. శేశ్వర, ఈశ్వరుడికి, సచతుర్ముఖ, చతుర్ముఖుడికి కూడా బలాన్ని ఆయనే ఇస్తున్నాడు. ఆయన్ని గనక అంతమొందించామా మనకు భయం లేదు, కానీ దొరకడు ఆయన. అయం వై తద్వధోపాయ, ఆయన్ని అంతమొందించడానికి ఇది ఒక్కటే ఉపాయం. ఏంటి? యద్ ఋషీణాం విహింసనం, ఋషులు, వేదం చదువుకున్న వాళ్ళు, బ్రాహ్మణులు, గోవులు, వీళ్ళందరినీ హింసిస్తే చాలు, ఆయనకి దెబ్బ తగిలిపోతుంది అని రాక్షసుల వారు వాకృచ్చారు. సహి సర్వసురాధ్యక్ష హ్యసురద్విడ్ గుహాశయ తన్మూలా దేవతా సర్వాః సేశ్వరాः సచతుర్ముఖాः అయం వై తద్వధోపాయః యద్ ఋషీణాం విహింసనం. అది చెప్పిన తర్వాత రాక్షసులందరూ ఊరుకున్నారు. మేము పనిలో పడతాము, అందరికీ తొందరగా ఆజ్ఞలు జారీ చేసేయి అని హడావిడి పెట్టారు. మరి కంసుడు ఏం చేశాడు అని శ్రీశుక ఉవాచ. ఏవం దుర్మంత్రిభిః కంసః సహ సమ్మంత్రియ దుర్మతిః బ్రహ్మహింసాం హితం మేమే కాలపాశావృతో సురః. ఏవం, ఈ రకంగా దుర్మంత్రిభిః, చెడ్డ ఆలోచనలను ఇచ్చేటువంటి రాక్షసులు విపరీతంగా చెప్పేసరికి వాళ్ళతో సహా సమ్మంత్రియ, బాగా ఆలోచించి, దుర్మతి, ఇతను కూడా దుర్మతిగా మారిపోయాడు. ఎవరు? కంసుడు దుర్మతిగా మారిపోయి బ్రహ్మహింసాం హితం మేనే, వేదాలని, బ్రాహ్మల్ని, గోవుల్ని, వీళ్ళందరినీ హింసిస్తే మనకు మంచిది జరుగుతుంది అని నమ్మాడు. బ్రహ్మహింసాం హితం మేనే. ఎందుకు? కాలపాశావృత, కాలపాశం, కాలం అనేటువంటి పాశానికి బద్ధుడైపోయాడు. ఏదో వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా, అలాంటి బుద్ధి ఇతనికి వచ్చేసింది. అసుర, రాక్షసులతో కలిసి ఇతను రాక్షసుడయ్యాడు. ఇంకో రహస్యం కూడా ఉంది, తర్వాత చెప్పుకోవచ్చు అది. అందువల్ల ఇతను అసుర బుద్ధితో, రాక్షస బుద్ధితో ఆలోచించి ఈ విధంగా చేశాడు. ఏవం దుర్మంత్రిభిః కంసః సహ సమ్మంత్రియ దుర్మతిః బ్రహ్మహింసాం హితం మేనే కాలపాశావృతో సురః. సందిశ్య సాధులోకస్య కదనే కదనప్రియాన్ కామరూపధరాన్ దిక్షు దానవాన్ గృహమావిశత్. వీళ్ళు ఆజ్ఞలు జారీ చేయి అన్నారు కదా, జారీ చేశాడు. సందిశ్య,
అందరికీ ఆజ్ఞలు జారీ చేశారు, అందరికీ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఏమని? సాధు లోకస్య కథనే, మంచివాడిని కనిపిస్తే మట్టు పెట్టండి, మంచివాడిని బతకనివ్వద్దు, ఆ మంచితనం ఏ రకంగా ఉన్నా సరే బతకనివ్వద్దు అని ఆజ్ఞలు జారీ చేశాడు. కథన ప్రియాన్, వాళ్ళకు కావాల్సింది ఇదే, మంచివాడి మీద యుద్ధం చేయటం, మంచితనం మీద యుద్ధం చేయటమే వాళ్ళకు కావాల్సింది. ఆ ఆజ్ఞ జారీ చేశాడు. కామరూపధరాన్, వాళ్ళేమో సామాన్యులు కారు, కావాలనుకున్నటువంటి రూపాన్ని ధరించగలరు అలాంటి వాళ్ళని దిక్షు దానవాన్ సందిశ్య, ఆయా దిక్కులకి, ఈ దిక్కులకి 10 మంది పోండి, ఈ దిక్కుకి 10 మంది పోండి, ఇక్కడ ఈ ఊరింది 10 మంది పోండి, ఆ ఊరింది 10 మందికి పోండి, లేదా ఈ జిల్లాలకు మీరు వెళ్ళండి, ఈ జిల్లాలకి మీరు నాయకులు, ఈ సంఘానికి మీరు నాయకులు అని ఎక్కడ వాళ్ళని అక్కడ సర్దేసి అమ్మయ్య పని అయిపోయింది అనుకుని గృహమావిశత్, ఇంటికి వెళ్ళిపోయాడు. సందిశ్య సాధులోకస్య కథనే కథనప్రియాన్ కామరూపధరాన్ దిక్షు దానవాన్ గృహమావిశత్. తే వై రజః ప్రకృతయః తమసాం మూఢచేతసః సతాం విద్వేషమాచేరు ఆరాదాగత మృత్యవః. తే వై, ఈ రాక్షసులందరూ రజః ప్రకృతయః, రజస్సే ప్రధానంగా కలిగిన వాళ్ళు, తమసాం మూఢచేతసః, తమో గుణం బాగా పనిచేస్తున్న వాళ్ళు. అందువల్ల వాళ్ళ ఆలోచనలన్నీ నికృష్టంగా నీచంగా సాగుతున్నాయి కానీ మంచిగా మాత్రం సాగట్లేదు. అందువల్ల సతాం విద్వేషం ఆచేరు, మంచి వాళ్ళు కనిపిస్తే మంచి వాళ్ళ మీద పడిపోవాలి అని బయలుదేరారు. ఎందుకు బయలుదేరారు అంటే చేయడానికే బయలుదేరారు. అసలు ఎందుకు బయలుదేరారు అంటే వాళ్ళకి మూడింది కాబట్టి బయలుదేరారు. ఆరాదాగత మృత్యవః, వాళ్ళకి మృత్యుకాలం అనేది సమీపించింది కాబట్టి బయలుదేరారు. తే వై రజః ప్రకృతయః తమసా మూఢచేతసః సతాం విద్వేషం ఆచేరు ఆరాదాగత మృత్యవః. ఆయుశ్రియం యశో ధర్మం లోకాన్ ఆశిష ఏవ చ హంతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదతిక్రమః. వాళ్ళు చేసిన పని వాళ్ళ ఆయుస్సుని నిజంగా తీస్తుందా? వాళ్ళ ఉసురు తీస్తుందా? తీస్తుంది. ఎందుకు తీయదు? ఆయుస్సుని తీస్తుంది. శ్రియం, వాళ్ళకుండే సంపదలన్నీ పోవలసినవే. యశ, కీర్తి అనేది లేనే లేదు వాళ్ళకి. ధర్మం అసలు ఏ కోశానా లేదు. లోకాన్, పైలోకాలు లేవు. ఆశిష, వారు కోరుకున్న కోరికలు కూడా దక్కవు, అవి కూడా తీరవు. హంతి శ్రేయాంసి సర్వాణి, వాళ్ళకి మంచి జరగాల్సినది ఏమైనా ఉన్నా ఆ మంచి అనేది వాళ్ళకి జరగదు. ఎందుకంటే పుంసః, ఏ మానవుడైనా సరే ఇలాంటి పని చేస్తే, ఈ రాక్షసులు చేసిన పని చేస్తే వాడికి కూడా దక్కదు. మహదతిక్రమ సర్వాణి శ్రేయాంసి హంతి. మహదతిక్రమ, మంచి వాళ్ళని అతిక్రమించటం, లేదా మంచి వాళ్ళకి హాని చేయటం, లేదా మంచి వాళ్ళకి ద్రోహం తలబెట్టడం లాంటివి అస్సలు మనకి కలిసి రావు. ఎవరికీ కలిసి రావు. వీళ్ళు ఆ పని చేశారు కాబట్టి జరిగింది. ఇంకా కూడా మహదతిక్రమ, మహాన్ అంటే సర్వమహాన్ శ్రీమన్మహావిష్ణువు, ఆయనకి ఏమైనా హాని చేద్దామని అనుకుని ఆయన అంగాలుగా వీటన్నిటినీ నిర్ణయించుకుని ఈ అంగాలకు హాని చేస్తే ఆయనకి జరుగుతుంది, హాని చేసినట్లవుతుంది అని అనుకుని గనక దిగితే మహదతిక్రమ హంతి సర్వాణి శ్రేయాంసి, ఏం మిగలకుండా మొత్తం తుడిచిపెట్టేసేస్తుంది. కాబట్టి ఆయన జోలికి పోకూడదు, ఆయనవి అనుకున్నటువంటి అంగాల జోలికి పోకూడదు, అసలు మంచి వాళ్ళ జోలికి పోకూడదు. వీళ్ళు పోవటానికి సిద్ధపడ్డారు కాబట్టి వీళ్ళకి ఆయుష్తో సహా అన్నీ మూడినాయి. ఆయుశ్రియం యశోధర్మం లోకాన్ ఆశిష ఏవ చ హంతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదతిక్రమ అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. చెప్పి దశమస్కంధంలోని 4వ అధ్యాయాన్ని ఇక్కడికి 46 శ్లోకాలతో పూర్తి చేసేస్తున్నారు. ఈ అధ్యాయంలో పిల్లవాడు పుట్టినాడు అని తెలుసుకుని, లేదా బిడ్డ పుట్టింది అని తెలుసుకుని కంసుడు రావటం, ఈ పిల్ల కాళ్ళు పట్టుకోవటం, భూమికేసి కొట్టబోవటం, ఆవిడ పైకి ఎగరటం, ఆవిడ బెదిరించటం, దాంతో ఇతను ప్లేట్ ఫిరాయించి దేవకీ వసుదేవుల్ని ఫ్రీ చేసేసేయటం, వాళ్ళతో ఏదో మాట్లాడడం, తర్వాత రాక్షసుల దగ్గరకు వచ్చి తన మనసులో ఉండేటువంటి భావాన్ని కక్కటం, వాళ్ళందరూనేమో నీకేం భయం లేదు, మేము హరిద్వేషం చేస్తాము అని మాట ఇవ్వటం, దాని ప్రకారం అందరూ పనులు మొదలు పెట్టడం అనేటువంటి అంశాలు ఉన్నాయి. స్పష్టంగా మెసేజ్ ఏంటో తెలుస్తూనే ఉంది, జరగాల్సింది ఏదో తెలుస్తూనే ఉంది. శ్రీశుకుల వారైతే నోటితో చెప్పేశారు, ఆయుశ్రియం యశోధర్మం లోకాన్ ఆశిష ఏవచ హంతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదతిక్రమ అని చెప్పేశారు. కాబట్టి తప్పు చేద్దామని అనుకున్న వాళ్ళు, లేదా మంచి వాళ్ళకి హాని చేద్దామని అనుకున్న వాళ్ళు ఎప్పుడూ లాభం పొందరు. వాళ్ళు పొందేటువంటి లాభం
తాత్కాలికం మాత్రమే. వాళ్ళు పొందే లాభం తాత్కాలికం మాత్రమే కాకుండా అంతకంటే ఎక్కువ హాని వాళ్ళ కోసం ఎదురు చూస్తోంది అనేటువంటిది ప్రధానమైన విషయం. దాన్ని మనం మనసులో గుర్తుంచుకుంటే చాలు. గుర్తుంచుకుంటే ఈ రాక్షసులు చెప్పినటువంటి మిగతా మంచి విషయాలు మనకు తెలియనివేమి కావు. అన్నిటికీ మూలం శ్రీహరే లాంటి విషయాలు మనకి తెలియనివే కావు. కాబట్టి అవి తెలుసుకుని మనం వీళ్ళ నోటి ద్వారా తెలుసుకుని చేయవలసిందేమీ లేదు. ఈ ఒక్క విషయం తెలుసుకుని, శ్రీ శుకుల వారు చెప్తున్నటువంటి ఈ ఒక్క విషయాన్ని తెలుసుకుని మన మనసులో ఎక్కడైనా బ్రాహ్మణుల మీద ద్వేషం కానీ, లేదా వేదాల మీద ద్వేషం కానీ, లేకపోతే యజ్ఞాల మీద ద్వేషం కానీ, యజ్ఞాలంటే పడకపోవటం, పూజలంటే పడకపోవటం, పునస్కారాలంటే పడకపోవటం, దానికి మనం ఏదో ఒక కోటింగ్ వేసుకోవటం, ఇలా ఉంది కాబట్టి నాకు నచ్చదు అని చెప్పుకోవటం లాంటివి ఏమైనా ఉంటే వాటన్నిటినీ దూరం పెట్టేసి కేసు వద్దు మనకి. ఇక్కడ ఇలా జరుగుతోంది కాబట్టి నాకు ఇలా ఇష్టం లేదు అనేటువంటి మాట వద్దు. ఇది వైదికమైన ధర్మం. ఈ వైదికమైన ధర్మం అంటే నాకు ఇష్టం. వాళ్ళు తప్పు చేశారా, వాళ్ళ ఫలితాన్ని వాళ్ళు అనుభవించాలి. అంతే తప్పు, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి అసలు ఆ ప్రక్రియ మొత్తమే తప్పు అనేటువంటి భావనని మనం పూర్తిగా మనసులోంచి తొలగించి వేదాల మీద వీటన్నిటి మీద శ్రద్ధగా భక్తిగా ఉండటము, ఎవరి మీద ప్రత్యేకించినటువంటి కోపం, జాతి ద్వేషము ఇలాంటివి లేకుండా ఉండి మనస్సును స్వచ్ఛంగా ఉంచుకుని అసలు ఇలాంటి వాటితో మనకెందుకు డిస్టర్బెన్సు, మనం ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి, మనం డిస్టర్బ్ అవ్వకుండా వీటన్నిటినీ పక్కకు తోసేసి మన మనస్సుని మనం స్వచ్ఛం చేసుకుని మనం చేయవలసింది ఏదో చేసుకోవాలి అనేటువంటి ఆలోచన చేసుకుందాము. మనకి అలాంటి ఆలోచన కలిగి మన మనసంతా కూడా ధర్మస్వరూపుడైనటువంటి ఆ శ్రీహరే నిండిపోవాలి అని శమనాగత గమనాశ్రయ జననావధి శయనేరతుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో రాక్షసుల తాలూకు కృత్యాల శ్లోకాలే అయినా శ్రీమద్భాగవత మహాగ్రంథంలోని శ్లోకాలు కాబట్టి ఈ శ్లోకాలను చక్కగా పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే చతుర్థాధ్యాయే శ్లోకాః. తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం కంస ఆహూయ మంత్రిణః తేభ్య ఆచష్ట తత్సర్వం యదుక్తం యోగనిద్రయా ఆకర్ణ్య భర్తుర్గదితం తమూచుర్దేవశత్రవః దేవాన్ ప్రతికృత అమర్షాః దైతేయానాతికో విదాః. ఏవం చేత్తర్హి భోజేంద్ర పురగ్రామవ్రజాదిషు అనిర్దశాన్నిర్దశాంశ్చ హనిష్యామోద్య వై శిశూన్ కిముద్యమైః కరిష్యంతి దేవాः సమరభీరవః నిత్యముద్విగ్నమనసః జ్యాఘోషైర్ధనుషస్తవ. అస్య తస్తే శరవ్రాతైః హన్యమానాः సమంతతః జిజీవిషవ ఉత్సృజ్య పలాయనపరాయయుః కేచిత్ ప్రాంజలయోదీనాః న్యస్తశస్త్రాదివౌకసః ముక్తకచ్చశిఖాః కేచిత్ భీతాः స్మ ఇతి వాదినః. నత్వం విస్మృతశస్త్రాస్త్రాన్ విరథాన్ భయసంవృతాన్ హంస్యన్యాసక్తవిముఖాన్ భగ్నచాపానయుధ్యతః. కిం క్షేమశూరైర్విబుధైః అసంయుగవికత్తనైః రహోజుషా కిం హరిణా శంభునా వావనౌకసా. కిమింద్రేణాల్పవీర్యేణ బ్రహ్మణా వా తపస్యత తథాపి దేవాः సాపత్న్యాత్ నోపేక్ష్యా ఇతి మన్మహే. తతస్తన్మూలఖననే నియుంక్ష్వాస్మాననువ్రతాన్ యథా మయోంగే సముపేక్షితో నృభిః న శక్యతే రూఢపదశ్చికిత్సితుం యథేంద్రియగ్రామ ఉపేక్షితస్తథా రిపుర్మహాన్ బద్ధబలో న చాల్యతే. మూలం హి విష్ణుర్దేవానాం యత్ర ధర్మః సనాతనః
తస్య చ బ్రహ్మగో విప్రాః తపోయజ్ఞాః సదక్షిణాః తస్మాత్ సర్వాత్మనా రాజన్ బ్రాహ్మణాన్ బ్రహ్మవాదినః తపస్వినో యజ్ఞశీలాన్ గాశ్చ హన్మోహవిర్దుఘాః విప్రాగావశ్చ వేదాశ్చ తపః సత్యం దమః శమః శ్రద్ధా దయా తితిక్షా చ క్రతవశ్చ హరేస్తనూః స హి సర్వాసురాధ్యక్షః హ్యసురద్విడ్గుహాశయః తన్మూలా దేవతాః సర్వాః సేశ్వరాः స చతుర్ముఖాః అయం వై తద్వధోపాయః యదృషీణాం విహింసనం. శ్రీశుక ఉవాచ ఏవం దుర్మంత్రిభిః కంసః సహ సంమంత్ర్య దుర్మతిః బ్రహ్మహింసాం హితం మేనే కాలపాశావృతోऽసురః సందిశ్య సాధులోకస్య కదనే కదన ప్రియాన్ కామరూపధరాన్ దిక్షు దానవాన్ గృహమావిశత్ తే వై రజః ప్రకృతయః తమసా మూఢచేతసః సతాం విద్వేషమాచేరుః ఆరాదాగతమృత్యవః ఆయుశ్రియం యశోధర్మం లోకానాశిష ఏవ చ హంతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదతిక్రమః. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే చతుర్థోऽధ్యాయः. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.